సంవత్సరానికి చివరి ధారావాహికలో చివరి పాఠంలోకి వచ్చున్నాం మనం. ఈ ధారావాహిక అంతా చదువుకుంటున్నాం కదా ప్రియ సహోదరులారా. యోహాను సువార్తలోని నేపథ్యాలు, అందులో 13వ పాఠం ముగింపు. క్రీస్తును ఆయన వాక్యాన్ని ఎరుగుటయే నిత్యజీవం అన్నారు. నిత్యజీవం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకి పాఠంలోకి స్వాగతం. దైవశాఖలు కలుసుకుందామా మరి? నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ సామ్రాజ్ గారు. ఈ యోహాను సువార్త యందుల నేపథ్యాలు ముగింపు పాఠం గురించి పరిచయం చేయండి డాక్టర్ గారు. మార్కులాగా యోహాను సువార్త కూడాను ముగింపు గలిలయ సముద్రం జరిగింది. యేసుప్రభు వారి సేవ కూడాను గలిలయ సముద్రం దగ్గరే ప్రారంభమైంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఇది. అంతేకాకుండా యేసుప్రభు వారు దేవుని వాక్యమై ఉన్నాడు కాబట్టి 4 సువార్తల్లో కూడాను దేవుని యేసుప్రభు వారి యొక్క వాక్యం అంటే మాటలు చేతలే కాదు, కానీ ఆయన చేసిన కార్యం చాలా గొప్పది, అనగా శిలువ మీద మరణించడం కూడాను. ఈరోజు పాఠంలో ముఖ్యంగా మనం ఆయన మరణించిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత మరి జరిగిన అద్భుతం, ఆయన ఏ విధంగా వీడ్కోలు పలికాడు, మనకి ఏ మాట మనకు వదిలిపెట్టి వెళ్ళాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వారంలో మనం నేర్చుకునే దేవుని యొక్క జ్ఞానం, యేసుక్రీస్తు వారిలో మనం ఉన్నప్పుడు ఆయన వల్ల ఎలాంటి మేలులు మనం పొందుతామన్న దాని గురించి రాయబడి ఉన్నది. బాగుందండి. పాస్టర్ గారు ఈ పాఠం కొరకు లేఖనం వినిపిస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలోంచి తీసుకోబడ్డది. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, ఇవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మళ్ళా లేఖనము సాక్ష్యమని చెప్తున్నారు డాక్టర్ గారు. మరి యేసుక్రీస్తు వారు పునరుత్థానం అయిపోయిన తర్వాత మళ్ళీ శిష్యుల్ని కలవటం, వాళ్ళకి కనిపించటం, వాళ్ళతో మాట్లాడటం, అసలు ఆ విధానము ఎందుకు అంటారు? అది ఎందుకంత ప్రాముఖ్యమైంది? ఏ విధానంగా కలిసారంటారు? యేసుప్రభు వారు సమాధి నుంచి పునరుద్ధానం అవటం 20వ అధ్యాయంలో చదివాం. 21వ అధ్యాయంలో తిరిగి మళ్ళా వాళ్ళని కలవటం అనే దాని గురించి వివరంగా బాగా చెప్పబడి ఉన్నది. ఈ శిష్యులందరిని కూడాను పై మేడగదిలో మీరు ఉండి ప్రార్థన చేయండి, ఐకమత్యంగా ఉండండి. అంతేకాకుండా మీరు నేను చేసిన ఈ యొక్క సేవ అంతటిని కూడాను, మరి సిలువ మీద ఈ కార్యాలన్నీ కూడా ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది కాబట్టి, నేనే మెస్సీ అని మీరు తెలుసుకున్నారు కాబట్టి దాన్ని ధ్యానించి ఇక నుంచి ఏం చేయాలో మీరు ఆలోచించండి అంటే, వాళ్ళందరూ కూడాను సిలువ టైంలో చల్లాచెదురు అయిపోయినట్లుగా ఇంకా వాళ్ళు ఆ ఊర్లకు వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళా తిరిగి వలలు తీసుకొని వాళ్ళు చేయటం ప్రారంభించారు. మనం చూసింది ఏంటంటే, యేసుప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత ఉదయాన్నే మిస్టీరియస్ స్ట్రేంజర్ అని ఉంది ఇక్కడ. అంటే ఒక అపరిచితుడు, ఎప్పుడు కనపడినవాడు ఒక ఆయన ఆ యొక్క సముద్రం ఒడ్డున, గలిలయ సముద్రం చిన్నది కదండి, అక్కడ ఒడ్డున నిలబడి చూస్తూ ఉన్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చే కొలది గుర్తుపట్టలేదు. మీకు ఏమైనా చేపలు ఉంటే ఇవ్వండి బ్రేక్ఫాస్ట్కి అని అంటే, చేపలు ఏం దొరకలేదు, రాత్రి అంతా పట్టామని అన్నారు. అట్లయితే మీరు వెళ్ళి కొంచెం కుడి ప్రక్కన కొంచెం లోతులేయమంటారు. ఇచ్చిన వెంటనే చాలా చేపలు పడతాయి. పట్టిన తర్వాత ఎవరైనా ఇట్లాగా అని అన్నప్పుడు అప్పుడు గుర్తుపడ్డారన్నమాట. పేతురు యోహాను గుర్తుపట్టి, యోహాను మీరు యేసుప్రభు వారు కదా అని వెంటనే ఆ మాట ఎప్పుడైతే విన్నాడో పేతురు ఇంకా ఆలోచన అక్కడి నుంచి దూకేసేసి పరిగెత్తుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభుని ముమ్మారు తెలియదని అన్నాడు కదా సిలువకు ముందు. ఇప్పుడు ముమ్మారు యేసుప్రభు నువ్వు వెళ్ళి ఇప్పుడు మనుషుల్ని ప్రేమించావా, నా సంఘాన్ని నన్ను ప్రేమించావా, నా సంఘాన్ని నువ్వు ప్రేమించినట్లయితే సేవకు వెళ్తావా అని అంటే, ఒకసారి అడుగుతారు, ఖచ్చితంగా చేస్తాను ప్రభు, ఇప్పుడు నాకు అర్థమైంది, నేను చేస్తాను ప్రభు. రెండోసారి అడుగుతాడు, చేస్తాను ప్రభు, ఎందుకట్లా మీద అనుమానపడుతున్నారు. మూడోసారి అడిగినప్పుడు బాధపడ్డాడు పేతురు, నన్ను ఎందుకు 3వ సార్లు అడుగుతున్నాను, నువ్వు నన్ను 3 సార్లు తెలియదని వంకావు కాబట్టి 3 సార్లు నేను అడుగుతున్నాను, నువ్వు ఇప్పుడు సంఘానికి పెద్దగా ఉండు, నువ్వే నడిపించు అని చక్కగా చెప్పాడు. చూడండి, వాళ్ళని చెవులు పెండి నువ్వేంట్రా ఈ పనులు చేస్తున్నారు, ఇంకా మీరు అర్థం చేసుకోలేదా, మళ్ళా చేపలు పట్టడానికి వచ్చారేంటని అడగలేదు. అని ప్రేమతో మళ్ళా వాళ్ళని ఒత్తిడి చేయకోకుండా, నువ్వు నా సంఘాన్ని నువ్వు కాపాడుతావా, నా గొర్రెలు నువ్వు మేపుతావా, ఎంత బాగా 3 సార్లు మళ్ళీ ఆ యొక్క పేతురు నోటితోనే ఒప్పించారు, దుఃఖంతో చెప్పాడు అనమాట. ఇక నేను మారనేక నాకు ఏదైనా సరేనని ఆ విధంగా చేశాడు. అందుకోసం పేతురుని అనుకుంటాను తలకిందులుగానా ఏదో సిలువ వేశారు, నేను యోగ్యుణ్ణి కాదు యేసుప్రభుని సిలువ ఎట్లా వేయటం, నన్ను తలకిందులుగా చేయమని చెప్పాడు. ఈ విధంగా మనం చూసింది ఏంటంటే, యేసుప్రభు వారు ఓపికగా
మన ఒత్తిడి చేయకోకుండా మనం అర్థం చేసుకునేలాగా చేసి ఆ తర్వాత ఈ పవిత్రమైన పనిలో మన ప్రవేశపెడతాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. పేతురు అగాపే లవ్, పవిత్రమైన ప్రేమను యేసు ప్రభు దగ్గర నుంచి బాగా పొందాడు కాబట్టి ఆయన జీవితకాలం అంతా మరణం వరకును ఇంకా ఆయన వదిలిపెట్టలేదు. ప్రతి వారికి కూడాను దేవుడు ఆయా అనుభవాలు పంపించి అనుభవాల ద్వారా మనకు నేర్పించి తర్వాత సేవలో మన ఘనంగా వాడుకుంటాడు. హ్యూమిలిటీ అన్నది ఇక్కడ నేర్చుకున్నాం. మొట్టమొదటి గర్వం అనేది తీసివేసి సేవకు బాగా అవసరమైనది అంటే తగ్గింపు స్వభావము, అహంభావం లేకుండా గర్వం లేకోకుండా ఉన్నప్పుడు మన సేవలో ఆయన సాక్షులుగా బాగా నిలవగలం. బాగుందండి, చాలా వివరంగా చెప్పారు పాస్టర్ గారు. మరి ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా యేసుక్రీస్తు వారు పేతురుతో జరిపిన సంభాషణ, అందులోంచి మనం ఏమి నేర్చుకోవాలి, మనకేం చెప్పడానికి యేసుప్రభు వారు ఆ సంభాషణ తెచ్చారంటారు? ఈ యొక్క సంభాషణలో మనం చూస్తున్నప్పుడు మరి ఎప్పుడైతే 3 సార్లు తిరిగి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రెలను కావలిగా ఉండమని చెప్పి అన్నీ జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించమని పేతురుని తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్తూ నువ్వు ఇప్పుడు పొడుచువాడుగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు, కానీ సమయం వస్తుంది, నువ్వు ముసలివాడు అయినప్పుడు నువ్వు చేయి చాపుతావు కానీ వేరే వాళ్ళు తీసుకెళ్తారని. మరి ఆ మాటలు చూసుకున్నప్పుడు ఆయన యొక్క మరణ సాదృశ్యం కోసం మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే నా గొర్రెలంటే నా స్థానంలో నువ్వు ఉంటావు, నా స్థానంలో నేను ఎలాగైతే చనిపోయానో నువ్వు కూడా అలా చనిపోతావని ఆయనతో చెప్పినట్లు మనం చూస్తున్నాము. అయితే ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు పేతురు వెనక్కి తిరిగి చూస్తాడు. యేసుక్రీస్తు వారేమో ఎలా చనిపోతాడని చెప్తుంటే వెనక్కి తిరిగి చూసినప్పుడు యోహాను కూడా ప్రియమైన శిష్యుడు ఆయన వెనకాల రావటం జరుగుతుంది. మరి ఈయన సంగతి ఏంటని వెంటనే అడుగుతాడు. అంటే మనకి ఇక్కడ కనబడుతుంది ఏంటంటే ఎంత ఆధ్యాత్మికంగా దేవుడు పేతుని ఏర్పాటు చేసుకోవాలన్నా ఆయన ఇంకా లోకతీరిగా అనేది ఇంకా లోకతీరిగా ఉండేటానికి యేసుక్రీస్తు వారు మళ్ళీ గద్దిస్తారు. ఆయన సంగతి నీకెందుకు, నేను వచ్చే వరకు ఆయన బతుకుంటే ఏంటి లేకపోతే ఏంటి అనేసి ఆయన గద్దించడం అయితే జరుగుతుంది. ఆ గద్దింపును కూడా చాలా మంది ఏమంటారంటే అదిగో యేసుక్రీస్తు వారు యోహాను చనిపోయాడని చెప్పారు, ఆయన వచ్చే వరకు బ్రతుకుతాడంటే ఇంకా చిరకాలం కూడా బ్రతుకుతాడు, ఆయన కాలంలో వస్తారని ఆయన చేస్తారు. గొప్పతనం ఏంటంటే యోహాను సువార్త ఆయన యొక్క యోహాను రాస్తున్నప్పుడు ఈ యొక్క ఆఖరి అధ్యాయంలో ఆయన పేరు పెట్టుకోకపోయినా మరి ప్రియమైన శిష్యుడు అని తను పరిచయం చేసుకున్న కిందకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారి యొక్క గద్దింపు యొక్క మాట ఏంటో అర్థాన్ని అక్కడ చూపించి అది ఎప్పుడుకో చనిపోవటం కాదు, అది కేవలము దేవునికి ఇష్టమైతే ఏంటని చెప్పాడు తప్ప ప్రవచనం కాదని క్లియర్ కట్గా చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. బాగుందండి, ఇదంతా మనం గ్రహించడం అవసరం. చిన్న విరామం తీసుకుందాం. వింటున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. ప్రేక్షకులకి చివరి పాఠం మధ్య భాగంలోకి స్వాగతం. ఇంకొంచెం తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్పి బోధిస్తున్నప్పుడు అంటే ఆ ప్రతి ప్రచారంలో కానీ మత నాయకుల బోధనలో సరైన పునాది లేదనే విషయాన్ని ఎలాగ బయలుపరిచారంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. యేసుప్రభు వారు ఒకవైపు సిస్టమేటిక్గా క్రమంగా అన్నీ కూడా నేర్పించడానికి వస్తూ ఉండగా ఎప్పుడు కూడా పరలోకపు తండ్రి వారికి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనం ఆయనలో నెరవేరుచూ ఉండగా ఈ యొక్క మత నాయకులు మాత్రం ఎప్పుడు వాళ్ళు పట్టిందే పట్టు, ఆచార పద్ధతులు, నామకవాస్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఈ యొక్క ఏమంటారు గొర్రె పిల్లను వధించడం, పసకాలు చేయటం అంతా చేస్తున్నారు. కానీ హృదయ మార్పు అనేది వారిలో రావటం లేదు. అందుకోసం యోహాను మరలా ఆ ఫౌండేషన్, ఆ పునాది మనకి ఎన్నున్నా కానీ ఆ నిజమైన వాక్యం ముందు పునాది లేకపోయినట్లయితే వ్యర్థం. కాబట్టి ఆ యొక్క చీకటి వారిలో ఉన్న మూఢనమ్మకాలని దేవుని పవిత్రమైన వెలుగుతో తుడిచివేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఒక సందర్భంలో కన్నులు చూడలేదు, హృదయానికి గోచరం కానిది అట్లాంటివి నేను ఆశ్చర్యమని మీకు చెప్తున్నాను. మీరు మాత్రం క్రొత్త సత్యాలు ఎప్పుడు మీరు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే హృదయం క్రొత్తది నేర్చుకోవాలి, నేను ఎదగాలని ఆశతో ఉంటుందో అది చెప్పింది సంతోషంగా అంగీకరిస్తారు. మేమే గొప్ప, మేము చెప్పిందే నిజం, మాదే అని అన్నప్పుడు తెలిసింది చాలు, ఇంకెంతకంటే ఏమీ లేదని అనుకుంటే ఎంత పవిత్రమైన వెలుగు వచ్చినా కానీ దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే హృదయం సిద్ధం లేదు. కాబట్టి శిష్యుల్ని ఎంపిక చేసుకోవటంలో ముఖ్యమైన కారణం అదొకటి. దే ఆర్ హంబుల్ అండ్ టీచబుల్ స్పిరిట్స్, అంటే చెప్పింది వినేవాళ్ళు. కాబట్టి
ఇక్కడ వాక్యంలో ఆ యొక్క అధికారుల్ని ఖండిస్తూ ఈ విధంగా చెప్తున్నాడంటే ఎక్సిజిమియాయ్ అంటే ఇంటర్ప్రెట్, ఎక్స్ప్లెయిన్, ఎక్స్పోజిట్. యోహాను చెప్తున్నాడు హెవెన్లీ మెసెంజర్ యేసుక్రీస్తు వారే ఆయన మనకు వచ్చాడు. మనం ఏదో పురాతన దానికన్నా పాతకాల పద్ధతుల కన్నా ఆయన చెప్పిన మాట వినండి అని అంటే వాళ్ళు వినట్లేదు. ఏమన్నారు చూద్దాం. 42 8వ అధ్యాయం. యేసు వారితో ఇట్లనను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ సాతానుడి గురించి మాట్లాడుతున్నాడు. అంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు, మీరు వేరే నాయకుడిని వెంబడిస్తున్నారు, మీరు పద్ధతులు అనేది బాగలేదు, దయచేసి మీరు వినండి అని యోహాను ఎంత చక్కగా వివరించి చెప్తున్నాడంటే, సాతానుడు అబద్ధికుడు ఆది నుండి కూడా మేము తప్పుడుదా పట్టిస్తున్నాడు. దయచేసి ఈ మార్గంలో మీరు నడవండి. మా తండ్రి ఏది చెప్తున్నాడో, తండ్రి పంపించిన యజమానుడు అనగా ఈ మెసెంజర్, ఈ మెస్సయ్య మీరు వినండి అని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడాను యోహాను సువార్తలో మనం గమనించింది ఏంటంటే, ఎప్పుడు కూడాను ఆయన తెలిసి తెలియనట్లు రాయలేదు. ఖచ్చితంగా ఇది సత్యము, యేసు ప్రభువు వారే సత్యము, మిగిలిన మీ చెప్పిన అలవాట్లు, ఆచారాలు, తలంపులన్నీ కూడాను, మీ మూఢనమ్మకాలన్నీ కూడాను వ్యర్థమని చెప్తున్నారు. ఈ రోజుల్లో కూడాను మన ఆచారాలతో నిమగ్నులైన మన సంఘాల్లో చాలా వరకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆత్మస్వరూపి అనే దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ పూజించాలి. యేసుక్రీస్తు వారే సత్యం. అందుగురించి దాన్నే చేయాలి. కానీ మన పూర్వీకులు ఎలా చేశారు, మన సంఘ పద్ధతులు ఇవన్నీ కూడాను మంచిది కాదని చెప్తున్నాను. వాక్యాన్ని వదిలేసి ఆచారాలు, సిద్ధాంతాలు పట్టుకొని సంఘం అంతా వెళ్తుంది. పాస్టర్ గారు, మరి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ ఆచారాలు, సిద్ధాంతాలు క్రియల కిందకు వస్తాయి. క్రియలను బట్టి నమ్మటం కంటే వాక్యం బట్టి నమ్మటం మేలు అనేది ఈ రెండింటికి మధ్యన తేడా, దాన్ని మనం ఎలా గుర్తించగలమంటారు? ఈ యొక్క తేడాన్ని మనము ఆలోచన చేయాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 54వ వచనంలో జరిగిన సంఘటనను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక తండ్రి తన కుమారుడికి బాగోలేకపోయినప్పుడు వచ్చినప్పుడు ఆయన మరి నా కొడుకును స్వస్థపరచమని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన అంటారు, నువ్వు వెళ్ళిపో, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పినప్పుడు ఆయన నమ్మి వెళ్ళిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే దీనికి అర్థమును మనం చూసినప్పుడు ఆయన యొక్క విశ్వాసము కండిషన్స్తో కూడి లేదండి, షరతులతో కూడి లేకుండా ఆయన యొక్క విశ్వాసము దృఢముగా, నమ్మకంగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. మరి ఇటీవల పాఠంలో కూడా మనం చూసుకున్నాము, ఒకవేళ మనం ఏదైనా షరతులతో విశ్వసించడం ప్రారంభించామంటే ఆ షరతులు ఒకసారి లోటుపాట్లు వచ్చినట్టంటే విశ్వాసం కూడా సడలిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము, ఇప్పుడు యేసుక్రీస్తు వారు స్వయాన్న మనతో మాట్లాడకపోయినప్పటికీ ఆయన యొక్క జీవవాక్యము ఆయనే సత్యమై ఉండి ఆ సత్యమును దేవుడు మనకిచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఈ మాటలను మనము పరిగణనలో తీసుకుని ఈ మాటలను నమ్మటానికి మనము ముందుకు వెళ్తూ ఉంటామో దాన్ని బట్టి మనలో విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మనం అనుకున్నది కూడా దేవునిలో నెరవేర్చడానికి మనం చూస్తాము. ఈ మాటలు కూడా మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది మనం చూసినట్లయితే ఆయన సొంతగా నేను మాట్లాడలేదు, కానీ నా తండ్రి దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నానని ఆయనే చెప్పినట్లు మనం చూస్తున్నాము. ఉదాహరణకు యోహాను 8:31 వచనాలు చూసుకున్నప్పుడు, యోహాను 5:38 వచనాలు చూసుకున్నప్పుడు, యోహాను 12:48-49 ఈ వచనాలన్నీ కూడా మరి ఆ వాక్యాలు తండ్రి దగ్గర నుంచి వచ్చినవి, లేక మరి నన్ను నమ్మినట్లయితే నా శిష్యులుగా మీరు ఉండాలనుకున్నట్లయితే నా వాక్యాలు మీరు నా మాటలు వినాలి, దాన్ని బట్టే నా శిష్యులు అవుతారు, ఇవన్నీ కూడా చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఒక క్రియ ద్వారా కాదు, లేకపోతే ఒక సూచన కార్యక్రమంగా కాకుండా దేవుని యొక్క మాటను మాట చెప్పున మనం వినగలిగినట్లయితే మనకు ఆశీర్వాదంగా ఉంటుందని మనకు తెలియచేయబడుతుంది. ముఖ్యంగా యోహాను 14వ అధ్యాయము
23వ వచనంలో మనం చూసుకుంటున్నప్పుడు, మీరు నన్ను ప్రేమించి నా మాటను గైకొన్నట్లయితే నా తండ్రి మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరకు వస్తారు, మీతో నివసిస్తాడని కూడా యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మనం చూస్తున్నాం. అంటే ఎక్కడైనా నివసించాడా అప్పుడే నేను నమ్ముతాను కాదు, నేను నమ్ముతాను నా దగ్గరికి నా దేవుడు వచ్చి నివసిస్తాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనము తప్పనిసరిగా దేవుని యొక్క మాటలో నిలకడగా ఉండగలుగుతాము. బాగుందండి. మాటను నమ్మటం అనేది చాలా చక్కగా చెప్పారు. ఈ చిన్న విరామం తీసుకున్న తర్వాత పాఠం చివరి భాగంలోకి వెళ్దాం. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చివరి పాఠం చివరి భాగంలోకి వెళ్లే ముందు చిన్న విరామం. ఈ సంవత్సరం చివరి ధారావాహిక చివరి పాఠం చివరి భాగంలో మన కొరకు ఏం మాట దాచబడి ఉందో ఒకసారి చూద్దాం. మళ్ళా పాఠంలోకి వెళ్దాం. డాక్టర్ గారు, ఈ క్రీస్తు వారిలో నిలిచి ఉండుట, ఇందాక వాక్యం చదివినట్టుగా మీరు నాలో నిలిచి ఉంటేనే నా శిష్యులు అవుతారన్నారు. నిలిచి ఉండటం అంటే ఏంటి? ఆ ఉండటం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయంటారా? ముగింపులో కూడాను మోషేని గుర్తు చేసుకొని యేసుప్రభువారు యోహాను చక్కగా రాశాడు. మోషే ఆ రోజుల్లో గెలవటానికి, దేవుని తరపున ఉండడానికి ఒక చనిపోయిన సర్పాన్ని ఎత్తి చూపించినట్లుగా నేను కూడా ఎత్తబడినప్పుడు మనుషులందరి దగ్గరకు ఆకర్షించబడతారు. చనిపోయిన సర్పంలో ఏమాత్రం విషయం లేదు, ఏమీ బలహీనపడలేదు. మేము కూడాను ఈ యొక్క పాప సమాధిలో మేము మరణించి తిరిగి లేచున్నాము. నేను ఎత్తబడ్డాను అంటే పరలోకానికి భూమికి మధ్యన ఎత్తబడ్డాను. నేను చనిపోయిన సర్పంలాగా దేవుడు నన్ను, సాతాను నన్ను ఆ విధంగా గాయపరుచున్నాడు. కానీ నేను దాన్ని తల మీద నరికాను కాబట్టి నేను నా వైపు మనుషులు చూసినప్పుడు నా దగ్గరకు ఆకర్షించబడతారు, వాళ్ళు జీవాన్ని పొందుతారు. చక్కగా రాసినాడు, ఇఫ్ ఐఎమ్ లిఫ్టెడ్ అప్, నేను ఎత్తబడినట్లయితే అందరు నా దగ్గరికి వస్తారు. అంటే సిలువ ద్వారానే మనకు ఒక మారు జీవితం అంటూ ఉంది, భవిష్యత్తు అంటూ ఉంది, మంచి గమ్యం అంటూ ఉందని మన యొక్క యోహాను సువార్తలో మనం తెలుసుకుంటున్నాం. ఇంకొక వాక్యం తలంపు ఇక్కడ ఏం రాయబడినదంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను మంచి ద్రాక్షావళిని మీరు తీగలు. అంటు కట్టబడి ఉండటం, యేసుక్రీస్తులో ఉండటం అనేది చాలా అమూల్యమైనది. యేసుక్రీస్తు వారిలో ఉండకోకుండా మనం స్వయంగా పెరగాలనుకున్నట్లయితే బహుశా అది చేదు ద్రాక్ష అవ్వచ్చునేమో, ఫలించకపోవచ్చునేమో, వ్యర్థం అవ్వచ్చునేమో. కానీ మీరు నాలో ఉండండి అని ఈ యొక్క 15వ అధ్యాయం అంతా కూడాను, నేను మంచి ద్రాక్షావళిని మీరు నాలో ఉండండి. యేసుక్రీస్తులో అంటు కట్టబడి ఉన్నప్పుడు మనము చేదు మనుషులమై ఉన్నా కానీ ఆయనతో అంటు కట్టబడి ఉన్నట్లయితే మనం మంచి ఫలాలు పొందుతాం. మనంతటగా మన పునాది బాగలేదు, మన ఆలోచనలు బాగలేదు, మన జీవిత విధానమే బాగలేదు. కానీ మనంతటికి మరలా మనం మరణించి తిరిగి జన్మించడం కష్టం. కానీ యేసుక్రీస్తులో ఉన్నట్లయితే అదంతా కూడా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క యోహాను సువార్త అంతా కూడాను యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు, మనకి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు వారు ఏమి బోధించారు, యేసుక్రీస్తు వారు ఎలాగా తన ప్రేమను తండ్రిని ఏ విధంగా పరిచయం చేశారు, ఇదంతా కూడా మనం చదవగలుగుతున్నాము. ఆఖరిలో మాత్రం యోహాను అద్భుతంగా ఇఫ్ ఐఎమ్ లిఫ్టెడ్ అప్, యేసుక్రీస్తు వారు మనం చూసినట్లయితే, ఆయనలో ఉన్నట్లయితే మనం మంచి ఫలిభరితమైన బిడ్డలుగా ఉంటాం. మంచి తలంపుతో ముగించాడు. భవిష్యత్తు కొరకు ఒక భరోసాని మనకి చూపిస్తున్నారు. పాస్టర్ గారు, ఇక్కడ ముగింపు క్రీస్తు వాక్యాన్ని ఎరుగుట, ఈ పాఠంలో మనం తెలుసుకోవాల్సిన ఇంకా ఏమైనా ఉన్నాయంటారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు మానవులకి అవసరమైన దానికన్నా ఎక్కువగానే దేవుని యొక్క వాక్యం ద్వారా ఇవ్వటం జరిగింది. కానీ మనం చేయవలసిందల్లా కూడా ఆ వాక్యాన్ని చదువుకుని పరిశుద్ధాత్మ సహాయముతో అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు వాక్యం అంతా కూడా మన చేతిలో పెట్టినా కానీ ఆయన్ని నమ్మాలి అని అనుకున్నప్పుడు దాని స్వతంత్రం మట్టికి మన చేతిలోనే పెట్టాడు. మళ్ళీ నువ్వు నమ్మితే నువ్వు ఆ వెలుగులోనికి వెళ్తావు, నువ్వు నమ్మకపోతున్నట్లయితే చీకటిలోనికి వెళ్తావని సూటిగా చేసినట్లు మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయము, ఆ శక్తి మన జీవితంలో వాక్యం చదువుకునేటప్పుడు ఎలాగ ఉపయోగపడుతున్నాడు అన్నది మనం చూడగలుగుతాము. ఇంకొక విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మనము వ్యక్తిగతంగా మన యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మనం సమర్పించుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ సమర్పణ, ఆ శక్తి మనకు పరిశుద్ధాత్మ ద్వారానే కలగచేయటానికి దేవుడు ఒక బహుమతిగా ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాము. మరి ఇటీవల పాఠంలో నేర్చుకున్నాము, యేసు యొక్క పుట్టిక, ఆయన యొక్క మరణము, పునరుద్ధానము, ఆయన యొక్క క్రియలు అన్నీ కూడా మనం నమ్మాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము తప్పనిసరిగా మనకు అవసరము.
అప్పుడే ఈ పరిశుద్ధాత్మ సహాయముతో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోగలుగుతామో అప్పుడే దేవుని యొక్క ప్రేమ మనకి బయలుపరచబడుతుంది. మనము దాన్ని అర్థం చేసుకోవటానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. మనము ఆఖరిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నిత్యము కూడా పరలోకము నుంచి ఈ దివికి, ఈ లోకానికి దేవదూతలు ఎప్పటికప్పుడు పరిచర్యను చేస్తాను ఉన్నాయి. మన కంటికి కనపడకపోయినప్పటికీ ఆయన మరి ఎప్పుడు కూడా తన దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చి మనల్ని కావలిగా ఉండమని, కాపులుగా కాస్తూ ఉండమని చెప్పినప్పుడు మనము కూడా ఆయన అందచేస్తున్న మంచితనాన్ని అందుకుని మనం ఎప్పుడైతే సహాయం పొందుతూ ఉంటామో అప్పుడు ఈ లోకము నుంచి మనం విడుదల పొంది కేవలము ఇహలోక సంబంధమైన ఆదాము యొక్క బిడ్డలుగా కాకుండా ఆత్మీయ ఆదామైన యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలుగా మార్పు పొందటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడని మనం చూడగలుగుతున్నాం. ఇదంతా కూడా ఎందుకు దేవుడు చేశాడంటే, ఆ దేవుని యొక్క సింహాసనాన్ని మనం పట్టుకోవాలి. ఆ సింహాసనానికి మనం వారసత్వాన్ని మనం పొందగలిగితేనే మనము విజయవంతులు అవుతామని మనం చూడగలుగుతున్నాము. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా మనందరినీ పరలోకానికి తీసుకువెళ్తానంటున్నాడు. అట్టి జీవితము మనందరం కూడా కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. బాగుందండి. కడపట ఆదామైన యేసుప్రభు వారు జీవింపచేయు ఆత్మ అయి ఉన్నారు. ఈ జీవింపచేయు ఆత్మ ప్రేక్షకులందరూ పొందులాగిన దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవ, మాకు అద్భుతమైన వెలుగుని, ఆశ్చర్యకరమైన వాక్యాల్ని, యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారే సత్యము, జీవము, మార్గము, ఆయన ద్వారానే రక్షణ, ఆయన మా మెస్సయ్య ప్రభా, ఇంత అద్భుతమైన వాక్యాన్ని ఈ యొక్క సువార్త, యోహాను సువార్త ద్వారా నేర్పించినందుకు వందనాలు. ఈ 13 పాఠాలు విన్న ప్రేక్షకులందరినీ ప్రత్యేక రీతిగా దీవించండి. హోప్ టీవీ తెలుగు కార్యక్రమాలను మీరు ఆశీర్వదించండి. మేము ఎప్పుడు కూడాను యేసుక్రీస్తు వారి ద్వారానే, ఆయనే ముఖ్య ద్వారం కాబట్టి ఆయనలో అంటుకట్టుబడి ఆయనలో జీవించి పరలోకాన్ని సంపాదించుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు పేట ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాగుందండి. చాలా చాలా అమూల్యమైన పాఠాలు. యోహాను వారి రచన సువార్త అంతా ఎంతో ప్రత్యేకమైనది, గంభీరమైనది, లోతైనది. చాలా వ్యయప్రయాసాలు కోర్చి మాకు చాలా వివరంగా తెలియచేశారు. ఇంతవరకు చదివి గ్రహించలేని ఎన్నో అంశాలు చర్చ ద్వారా బయటికి మాకు అవి తెలియపరిచారు. చాలా ధన్యవాదాలండి. నమస్తే. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, యోహాను సువార్తలోని నేపథ్యాలు చాలా వివరంగా దేవుడు మనకు అందించాడు. వాటిని ధ్యానం చేయండి, విశ్వాసంలో ఎదగండి, అలాగే ఈ వాక్యాలు ప్రచారం చేయండి. ఈ పాఠాలని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సువార్త ప్రచారంలో భాగస్థులు కండి. ఈ సంవత్సరం ఈ ధారావాహికతో మన పని అయిపోలేదండి. హోప్ టీవీ మనకు కొత్త సంవత్సరంలో కొత్త ధారావాహికతో మళ్ళా మీ ముందుకు కొత్తగా రాబోతుంది. అంతవరకు నూతనమైన దీవెనలు దేవుడు మీకు సమృద్ధిగా అందించాలని మా హోప్ టీవీ తరపున ప్రేక్షకులందరి కొరకు వేడుకుంటున్నాము, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. క్రీస్తు నామములో మీకు శుభములు మెండుగా కలుగునుగాక.